వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మనం బయటికి ఈ రోజు వద్దండి, రేపు వెళ్దాం. ఎప్పటి ఆనందం అప్పుడే అనుభవించాలి సంధ్య. డిలే చేయటం, పోస్ట్పోన్ చేయటం చాలా తప్పు. అది కాదండి, ఈ రోజు రావడం నాకు ఇష్టం లేదు. కొంచెం టైర్డ్గా మూడీగా ఉంది. ఒకవేళ ఇప్పుడు మీతో వచ్చినా డల్గా ఉండాల్సి వస్తుంది తప్ప ఎంజాయ్ చేయలేను. అందుకే నా మాట వినండి, మన ప్రోగ్రామ్ని రేపటికి పోస్ట్పోన్ చేసుకుందాం. ప్లీజ్ అండి, ప్లీజ్. సర్లే, రేపే వెళ్దాంలే. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి మామయ్య దగ్గర పర్మిషన్ తీసుకో. సరేనండి, బాయ్. ఏంటి సంధ్య ఇంత లేటుగా వచ్చావు? ఆకాశ్ నుంచి తప్పించుకుని రావడానికి ఇంత టైం అయింది. తప్పించుకోవడమా? ఏమైంది మళ్ళీ? ఆకాష్కి మలేషియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని, బయటికి వెళ్ళొచ్చని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని ఒకటే గోల. అందులో గోలేముందే? ఈరోజు సండే కూడా కాదు కాబట్టి సరదాగా బయటకు వెళ్ళొచ్చు కదా. ఏంటి సరదా? ఎప్పుడు ఎవరితో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు చూస్తారో అన్న భయంతోనే సరిపోతుంది. శ్రీశైలం వెళ్ళొచ్చినప్పటి నుండి ఆ భయం మరీ ఎక్కువైంది. అవునే, సంధ్యనే. గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యామో లేదో అక్కడ సంధ్య కనిపించింది. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. నాతో పాటు వాళ్ళు చూసిన వేరే వ్యక్తి ఎవరో కాదు సార్, నా ఫ్రెండ్ కజినే. మీ ఫ్రెండ్తో ఎక్కడి వరకు వెళ్ళావమ్మా? బస్ స్టాప్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను సార్. దానికి తోడు బాస్కి కూడా నా మీద డౌట్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నేను ఎస్కేప్ అయి వచ్చేసాను. అలా అని ఆకాష్ని కూడా అవాయిడ్ చేస్తే సూర్యతో ఉన్న ప్రాబ్లం ఆకాష్ దగ్గర కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు లైఫ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు దివ్య, అన్నింటినీ ఫేస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సంధ్య, ఫేస్ చేయడానికి సిద్ధపడ్డం కాదు, సొల్యూషన్ కోసం ప్రయత్నించు. ఆకాష్తో బయటికి వెళ్ళడం జెన్యూన్ కాజ్ కాబట్టి బాస్ని పర్మిషన్ అడుగు. ఆయన నో అనకుండా ఒప్పుకుంటారు. సంధ్య, నిన్ను బాస్ రమ్మంటున్నారు. నన్నా? అవును. దీనికి కూడా టెన్షన్ పడుతున్నావా? లేటుగా వచ్చినందుకు కారణం అడుగుతారు, లేదంటే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఆయన చెప్పింది విని లీవ్ గురించి అడుగు. వెళ్ళు సంధ్య. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి సంధ్య, ఈ మధ్య ఆఫీస్ మీద, వర్క్ మీద శ్రద్ధ తగ్గినట్టుంది? అలా ఏం లేదు సార్. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయింది, అందుకే నేను కూడా లేటుగా రావాల్సి వచ్చింది. ఆకాష్ కారణమైతే పర్వాలేదమ్మా, వేరే ఏదైనా ఉంటేనే ప్రాబ్లం. వేరే ఏం లేదు సార్. నాకు ఒకరోజు లీవ్ కావాలి. లీవా? ఎందుకు?
నీ సీక్రెట్ ఫ్రెండ్తో శ్రీశైలం వెళ్ళడానికా? లేక ఎవరికీ చెప్పకుండా ఎవరినైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికా? సార్, మీరు నన్ను అవమానిస్తున్నారా, అనుమానిస్తున్నారా? రెండు అనుకో, ఎందుకంటే ఆ రెండు నిజం కాబట్టి. నిన్న నా పర్మిషన్ తీసుకోకుండా ఆఫీస్ నుండి వెళ్ళిపోయావు. ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికని నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు వెళ్ళింది హాస్పిటల్కే కదా? నీతో పాటు ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? చెయ్యి పట్టుకుని ఆటోలో కూర్చోవడం, కలిసి వెళ్ళడం నేను చూడలేదు అనుకుంటున్నావా? నీతో పాటు శ్రీశైలంకి వచ్చింది కూడా అతనేనా? నీ ఫ్రెండ్ కజిన్ అని అబద్ధం చెప్పింది అతని గురించేనా? ఇన్ని రోజులు నీ గురించి నేనేం విన్నా, ఎవరేం చెప్పినా ఆ మాటలు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నీ మీద, నీ క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కొంచెం కొంచెంగా నాశనం అయిపోతుంది. దానికి కారణం కూడా నువ్వే. చూడు సంజయ్, నువ్వేం చేస్తున్నావో దాని పరిణామం ఎలా ఉంటుందో తెలియనంత అమాయకురాలువేం కాదు నువ్వు. నా ప్రశ్నలకు సమాధానంగా కనిపిస్తున్న నీ మౌనం, నీ కళ్ళల్లో భయం నా అనుమానం నిజమే అని నిరూపిస్తున్నాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పటడుగులు వేస్తున్నావు. సార్, ప్లీజ్ సార్, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు. నేనేం తప్పు చేయడం లేదు, ఏ తప్పటి అడుగులు వేయడం లేదు. ఓహో, నిజం బయటపడేసరికి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? ఆకాష్ నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే క్షణం కూడా గడపలేకపోతున్నాడు. అలాంటి వాణ్ణి మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేనేం మోసం చేయడం లేదు. మీరు చూసింది నిజం కాదు. కాదు అని అరిచినంత మాత్రాన, కన్నీటితో మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అనుమానించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నేను విన్నది నిజం కాకపోవచ్చు, కానీ కళ్ళారా చూసింది అబద్ధం అని వాదిస్తుంటే ఇంకేం చెప్పగలను? మీరేం చెప్పొద్దు. మీరు విన్నది, చూసింది, ఆఖరికి ఊహించుకుంటున్నది అన్ని అబద్ధాలే. అయితే నిజమేంటో నీ నోటితోనే చెప్పు. నువ్వు సీక్రెట్గా కలుస్తుంది ఎవరిని? నీ సీక్రెట్ లవర్నా? కాదు సార్, కాదు, కాదు సార్, కాదు. మరి ఇంకెవరు? నా మొదటి భర్త సూర్యని. నేను బ్రతుకున్నానన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం.